మరో బ్రేకింగ్. ఏపీలో అధికార వైసీపీలో మార్పులు చేర్పుల అంశం కొందరు నేతల్లో అసంతృప్తికి కారణమవుతోంది. సిట్టింగులకు సీటు దక్కకపోవడంతో కొందరు పక్క పార్టీల వైపు లుక్కేస్తున్నారు. ప్రస్తుతానికి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వంతొచ్చింది. ఈసారి ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయన జనసేన పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఉదయం 11 గంటలకు ఎంపీ బాలశౌరి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జనసేనానితో చర్చలు జరుపుతారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై పవన్తో చర్చిస్తారు. ఆయన పవన్తో సమావేశం అనంతరం దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ మధ్య మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్ కు పంపించారు. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యత దక్కకపోవడంతోనే పార్టీ విన్నట్లు తెలిపారు. మొత్తానికి ఎంపీ బాలశౌరి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏం జరుగుతోంది? బాలశౌరి చేరడం ఇంకా లాంఛనమే అనుకోవచ్చా జనసేనలో? ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ తోటి తల్లి బాలశౌరి హైదరాబాద్ లో నివాసంలో భేటీ అవుతారు. ఏదైతే తనకు సముచిత స్థానం లభించడం లేదు వైఎస్ఆర్సీపీలో అని చెప్పి ఆయన గత కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం ఆయన పలుమార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టచ్ లోకి వెళ్ళినట్లుగా సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఏదైతే సీట్ల మార్పులు చేర్పుల్లో భాగంగా అసంతృప్తితో ఉన్న వారంతా కూడా ఇటు జనసేన అటు టీడీపీ నాయకుల్లోకి టచ్ లోకి వెళ్తున్న నేపథ్యంలో బాలశౌరి కూడా ఇప్పటికే జనసేన పార్టీ తోటి టచ్ లోకి వెళ్లారు. అయితే హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి ఈ రోజు ఉదయం 11 గంటలకి ఎంపీ బాలశౌరి వెళ్తారు. అయితే జనసేనతో చర్చలు జరిపిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ అంటే ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే అంశం పైన పవన్ తోటి చర్చించబోతున్నారు. అయితే మచిలీపట్నం లేదా గుంటూరు లోక్సభ నుంచి జనసేన పార్టీ తరఫున వాళ్ళని బాలశౌరి బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే ఆయన ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులతోటి చేరినాను జోగి రమేష్ తో బాలశౌరికి ఉన్నటువంటి విభేదాలు అనేక మార్లు బయటపడినప్పటికీ కూడా ఆయనకి సముచిత స్నానం కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని, అందుకే ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటులో భాగంగా బాలశౌరికి ఎక్కడి నుంచి అవకాశం లభిస్తుంది అనే విషయం పైన ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రమణరావు, ఓకే కాంతి, ముఖ్యంగా బాలశౌరి వెంట వేరెవరైనా వచ్చి జాయిన్ అవడానికి ఆలోచిస్తూ ఉన్నారా జనసేనలో ప్రస్తుతానికి? అంటే ఆయన అనుచరులు కావచ్చు, అనుయాయులు కావచ్చు, అలాగే ఆయన చెప్పిన మాట వినే కొంతమంది నేతలు కార్యకర్తలు ఉండొచ్చు. వాళ్ళలో ముఖ్యులు ఎవరన్నా ఉన్నారా? బాలశౌరికి సంబంధించినంత వరకు ఆయన ఈరోజు భేటీ అయినప్పుడు అయిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఆయన కార్యకర్తలు బాలశౌరి అభిమానులు అధికారులు ఆయనతో పాటు జనసేన చేరే అవకాశం ఉంది. అయితే ఈ రోజు భేటీలో అసలు ఆయనకి ఎక్కడి నుంచి స్థానం కల్పిస్తారు, అలాగే ఏ విషయం ఎక్కడి నుంచి ఆయన ఏ పని చేయాలి జనసేనలో అనే విషయం పైన క్లారిటీ వస్తుంది. అండ్ దాంతో పాటుగా ఏ సీటు ఇస్తారు కన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతం ఆయన మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి పొత్తులో భాగంగా సీటు ఎక్కడ వచ్చే అవకాశం ఉంది అనే విషయం పైన కూడా క్లారిటీ రావాల్సింది. నేపథ్యంలో ఆయన ఒకవేళ కనుక జనసేన పార్టీ నుంచి ప్లేస్ వచ్చేది ఎక్కడ పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత ఈ కార్యకర్తల సమస్యల్లో బాలశౌరి చేరే అవకాశము, అలాగే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని చేస్తారు అనే సమాచారం అందుతుంది. ఈ రోజు భేటీలో మాత్రం ఆయనకు జనసేనలో ఎటువంటి స్థానం కల్పిస్తారు అనే విషయం పైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. నేపథ్యంలో ఆయన వెనకాల ఆయన అనుచరులు కార్యకర్తలు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతున్న సందర్భంగా కృష్ణా గుంటూరు జిల్లాలోని కొన్ని మండలాల్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు బాణాసంఖ్య కాల్చి సంబరాలు చేయాలి అని చెప్పి కూడా జనసేన నాయకులు కార్యకర్తలు బాలశౌరి అభిమానులు కూడా ఆలోచన చేస్తున్నట్లుగా మనకున్న సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన భేటీ అనంతరం వచ్చిన క్లారిటీని బట్టి ఎవరు ఎంతమంది కార్యకర్తలతో ఆయన ఎక్కడ ఆయన జాయిన్ అవుతారు అనే విషయం పైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.